తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. పోయిన వారం ఆ పాటను వింటూ చక్కగా మననం చేసుకున్నాం. మనిషికి ఒక హోదాకి తగినట్టుగా వసతులు ఉండాలి, అవునా? అని లోకంలో ఎట్లా ఉంటుందో అట్లాగే హోదాకి తగినటువంటి వసతులు. హోదా ఏమి, మనిషి యొక్క హోదా ఏమి అంటే, మనిషికి పశువు అని అప్పుడప్పుడు కోపం వస్తే ఓరి పశువా అని తిడుతూ ఉంటారు. పశువు అంటే పశుబంధనే ధాతు, అంటే కట్టివేయబడేది పశువు అని మనకు తెలుస్తోంది. కానీ సంస్కృతంలో నిర్వచనం చేస్తే కట్టివేసేవాడు కూడా పశువు అని అర్థం చెప్పచ్చు. అట్లాగే తాను కట్టివేయబడేవాడు కాదు, కట్టివేసేటటువంటి వాడు. ఎవరిని? తన ఇంద్రియములన్నింటినీ కూడా కట్టివేసేవాడు. ఇక్కడ చూడండి, చేతులు తనకు కట్టుబడి ఉన్నాయా, తనకంటే వేరుగా ఉన్నాయా? చేతుల్లో దేహం ఉందా, దేహంలో చేతులు ఉన్నాయా? దేహానికి కట్టుబడి చేతులు ఉన్నాయా, చేతులకు కట్టుబడి దేహం ఉందా? అట్లాగే ముఖంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా దేహానికి కట్టుబడి ఉన్నాయి, అంతేగాని ఇంద్రియాలకు కట్టుబడి దేహం లేదు. అది ఎట్లాగో అట్లాగే వాటి యొక్క ప్రేరణ కానీ, వాటి ప్రవర్తన కానీ అవన్నీ కూడా మనిషికి తన పట్టులో ఉన్నాయి. అర్థమవుతుందా? తన పట్టులో ఉన్నాయి, అంతేగాని వాటి పట్టులో తాను లేడు. చూడండి, కళ్ళు మూసుకోగలడు, తెరుచుకోగలడు. చూడాలి అంటే కళ్ళను మూయటం అయినా తెరవటం అయినా తనకు చేతనైనటువంటి విద్య. కళ్ళకు తనంతా తాను వదిలితే దేహం అలసిపోతే నిద్రపోతుంది, లేకపోతే లేదు. దానికి స్వేచ్ఛ లేదు. అట్లాగే ముక్కుని మూసుకోవటమా తెరుచుకోవటమా తనకు స్వేచ్ఛ. నోరు మూసుకోవటం తెరవటం తనకు స్వేచ్ఛ. చెవి అయితే తెరిచే ఉంటుంది, చిల్లు రంధ్రం ఎప్పుడు తెరిచే ఉంటుంది. కానీ అవతలది ఏం చప్పుడు వచ్చినా కూడా తాను వినకుండా తన పాటికి తను ఉండగలగటం అనేటటువంటిది తనకు ఒక తేజస్సు. అర్థమవుతుందా? ఇక్కడ ఈ మాటల్లో మనం గుర్తించవలసింది, తాను దేహం కంటేను ఇంద్రియాల కంటే కూడా అతీతుడైన వాడు. అర్థమైందా? ఇంకా కూడా శ్వాస, ముక్కులో శ్వాస పిలుస్తారు చూసారా? శ్వాసని ఆపి ఉండటం అనేది ఒక యోగం అని కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గుర్తించవలసిన విశేషం ఏంటంటే, శ్వాస ఉన్నంత మాత్రం చేతనే నేను ఉన్నవాడిని కాదు. నేను ఉండి శ్వాసను ఆడిస్తాను. నేను లేచిపోతే శ్వాస ఆగిపోతుంది. శ్వాసతో నేను కాదు, ఈ శ్వాసతో దేహం బ్రతుకుతోంది. దేహం బ్రతుకుతోంది కానీ నేను బ్రతకటం లే. ఇక్కడ మనుషులు పెద్ద తప్పు చేస్తున్నారు. ఏం తప్పు? సృష్టి యొక్క రచనకి తనకున్నటువంటి అమరిక అంటారు, అంటే డిజైన్.
తనకున్నటువంటి ఏర్పాట్లన్నీ ఎన్నుటా ఉన్నాయో, తనకిచ్చినటువంటి వసతి, దీనికి నేను తెలుసుకోవడం, ఇది తనకు హోదా. ఆ హోదాకి తగినట్టుగా తన వసతులన్నీ కూడా ఉన్నాయి. అర్థమవుతుంది కదా. మరి ఎందుకున్నాయి? తెలియకుండా వదిలిపెట్టడానికి కాదు, తెలియలేక వేరే విధంగా ప్రవర్తించడానికి కూడా కాదు. ఇవి తెలియలేకపోవటం ఒక తప్పు, తెలియలేక వేరే విధంగా ప్రవర్తించడం వేరే తప్పు. ఇది మనం బాగా గుర్తించుకోవాలి. ఇది పెద్ద పాఠం, ఇది అసలైన పాఠం. ఈ పాఠం చదవకుండా మనం దేహంలో తిరగకూడదు, ఇంకా ఇట్లా దేహంతో తిరగకూడదు, దేహంతో ఏం ప్రవర్తించకూడదు. గుర్తించుకోవాల్సిన విశేషం, భగవద్గీత ఒక వాక్యం చెప్తుంది, శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నర. కామక్రోధోద్భవం వేగం అన్నారు. కామం వల్ల కలిగినటువంటి వేగము, కామం ఫలించకపోతే కోపం వస్తుంది, దానివల్ల కూడా కామక్రోధోద్భవం వేగం, దానివల్ల ఆ వల్ల కలిగినటువంటి వేగం, ఆవేశం, అవి ఏమున్నాయో దాన్ని శరీర విమోక్షణాత్ ప్రాక్, ఈ దేహము ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయే లోపల శక్నోతి ఇహ, ఇక్కడే శక్నోతి హైవ, ఇహ ఏవ, ఇక్కడే ఈ దేహంలో ఉండగానే శక్నోతి హైవ సోఢం శక్నోతి. సోఢం అంటే నిగ్రహించటానికి ఎవరు సమర్థుడై ఉంటాడో వాడు యుక్త సుఖీ అన్నాడు. వాడు యుక్తుడు, వాడు సుఖీ. మన ఇతిహాసాల్లో కూడా సీత రావణాసుల చేత అవమానం చేయబడుతుంది తపస్సు చేస్తుంటే. ఆ అవమాన సమయంలో తప్పించుకొని, అంటే బలవంతం చేస్తాడు, జుట్టు పట్టుకొని బలవంతం చేస్తే అప్పుడు చేతిని కత్తిగా చేసి ఆ జుట్టును కోసేస్తుంది, జుట్టు అతని చేతికి వెళ్ళిపోతుంది, తాను విడిపడుతుంది అన్నమాట. విడిపడి అప్పుడు రావణాసుడికి శాపం పెడుతుంది, ఏమని, నీ ఇంట్లో పుట్టి నీ ఇల్లు నాశనం చేస్తా అని. అట్లాగే సీతగా పుడుతుంది, సీతగా పుట్టి ఆ రావణాసుడి యొక్క వంశాన్ని నాశనం చేస్తుంది. అట్లాగే మనం కూడా ఎట్లా ఉండాలి, ఏదైనా చేస్తే మళ్ళీ చేయవలసిన అవసరం లేకుండా ఉండాలి. దేహంలోకి వస్తే మళ్ళీ దేహంలోకి రావాల్సిన అవసరం లేకుండా ఉండాలి. ఇది అంత పెద్ద హోదా. దేహంలో వస్తే దేహం చనిపోవటం అనేటటువంటిది ఒక అత్యవసరమైనటువంటి విషయం, అది తప్పించినటువంటిది. అందువల్ల తప్పించినటువంటిది కనుక, తప్పించలేము కనుక మనం ఏం చేయాలి? ఎట్లా తప్పించలేము అని అంటే ఎట్లా, దేహం అంటూ వస్తే చావు, ఆ తర్వాత ఈ వ్యవహారాలన్నీ చేసుకుంటూ మన్ని అటు ఇటు పరిగెత్తించేటటువంటిది మనకు తప్పదన్నమాట. అవునా? కనుక మనం ఏం చేయాలి? దేహమే రాకుండా, దేహము రావటం అంటే మనం తెచ్చుకునే అవసరం లేకుండా ఉండాలి. ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఏవో ఇక్కడేవో అంత బాగు తినాలనుకొని మనం తెచ్చుకుంటున్నాం. అట్లాంటి పని, ఇదివరకు చేసినటువంటి పని ఇప్పుడు మళ్ళీ చేయకుండా ఉండాలి. అర్థమవుతుంది? అంటే దేహాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే దేహంతో మనకు అవసరం లేకుండా. దేహం ఎందుకు అవసరం లేకుండా? చిన్న మాట, పోయిన మాట మొట్టమొదటి పదం చెప్పుకున్నాం, తాను అమృత స్వరూపుడు. ఇది మృతం. మృతం అంటే ఇది చనిపోయేది, తాను చనిపోకుండా వెళ్ళిపోయేవాడు. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్పాలనా?
తాను చనిపోకుండా వెళ్ళేటటువంటి అమృత స్వరూపుడు. దేహమేమో చనిపోయేది. దీన్ని కాల్చేస్తాడు. నైనం చుందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప న శోషయతి మారుత అని భగవద్గీతలో సాంఖ్యయుగంలో మంచి శ్లోకం చెప్తారు. ఏనం న చిందంతి శస్త్రాణి. కత్తిపెట్టి పొడిస్తే దేహం పొడవచ్చు. దేహం పొడిస్తే దేహం మనం అనుకుంటాం చచ్చిపోయిందంట. కానీ ఈ నేనుని ఈ కత్తిపెట్టి పొడిస్తే అది పొడవబడదన్నారు. నేనెందుకు? మనస్సు కూడా. మనస్సన్నా నేనన్నా మనం దశల ఇక్కడి నుంచి ఎంత అభౌతికం అన్నారు. అభౌతికంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇక్కడ నేను అస్మద్భావం, సృష్టి ఇచ్చినటువంటి స్మృతి భావం, ఇవన్నీ కూడా అభౌతికం. కత్తితో పొడిస్తే దేహం చితుకబడుతుంది, చచ్చిపోతుంది. మనస్సు చావదు. మనస్సు కత్తితో పొడిస్తే నన్ను బాధించాడు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విశేషం. కానీ నేను ఎప్పుడు బాధింపడదు, మనస్సు బాధింపడదు. మనస్సు ఎట్లా బాధింపడుతుందంటే అభౌతికంగా తన్ను తాను నిలుపుకోలేకపోతే బాధింపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, అంటే ఆ మాట మనకు బాధ కలిగింది, మనస్సుకు బాధ కలిగింది అని అంటాం. ఇక్కడ మనం చేసే తప్పు ఏమిటంటే, వాడు ఏదో అన్నాడు, నువ్వు పనికిరాని వాడివి అన్నాడు అనుకోండి. ఆ పనికిరాని వాడిని అంటే తనకు కోపం వచ్చిందో లేకపోతే బాధ కలిగింది. అయితే ఏం పనికి రాని వాడిని నేను ఎట్లాగూ, వాడేమో లోకంలో ఒక పనితో పోల్చుకొని పనికిరాని వాడు అన్నాడు. అది వాడి దృష్టి. కానీ నా పని ఏమి? మరణించకుండా ఉండే నేను మరణించేవాడిని అనుకుంటున్నా. కనుక ఇప్పుడు ఏం చేయాలి? కాదు, అది దేహంతో పోల్చి. అట్లాగే చేతకాని వాడు అనేది పనితో పోల్చి, ఆ పనితో పోల్చి. నా పని ఏమి? మరణించని వాడిని నేను అని గుర్తించడం కోసం వచ్చాను నేను. చదువుతుందా? అట్లా ఉండాలంటే మనకు కావలసినటువంటి ఫస్ట్ రిక్విజిట్ అంటారు, మొట్టమొదటి అత్యవసరం ఏమిటంటే దేహంతో తన్ని పోల్చుకోకుండా ఉండాలి. మళ్ళీ దేహంలో రాకుండా ఉండాలి అంటే దేహంతో తను పోల్చుకోకుండా ఉండాలి, దేహంతో తనను కొలుచుకోకుండా ఉండాలి. ఎట్లా కొలుచుకోవటం? దేహమే నేను కొలుచుకుంటే దేహం ఎట్లా కళకళలాడుతూ ఉంటే నేను కళకళలాడుతూ ఉంటానని ఇట్లా అనుకోవటం ఈ మనస్సును పాడు చేసుకోవటం అంటారు. అర్థమవుతుందా? కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే దేహంతో తనను పోల్చుకోకూడదు. పోల్చుకుంటాడు ఎప్పుడో అప్పుడు దేహంతో కలిగిన బాధలన్నీ తన బాధలు అనుకుంటాడు. అందుకే పోల్చుకోకూడదు. దేహంతో కలిగిన బాధలు తనకే అనుకుంటాడు. గట్టిగా దేహానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అప్పుడే ప్రశ్న వేస్తేనే, దేహానికి వచ్చిన రోగంతో పోల్చుకుని ప్రశ్న వేస్తేనే, ఇప్పుడు నీ బాధ ఏమి? దేహానికి రోగం వచ్చిందనా? అంతేనా? అంటే దేహానికి రోగం వస్తే మందు వేసాం అనుకోండి, మందు వేస్తే ఏమైంది? దేహానికి చికిత్స అయిపోయింది. ఇప్పుడు దేహంతో ఏమనుకుంటాం? మళ్ళీ దేహం ఇందాకేమో నాకు రోగం వచ్చింది అన్నాడు, ఇప్పుడు నాకు రోగం పోయింది అన్నాడు. అంతేగాని దేహంతో రోగం వచ్చింది అన్నప్పుడు ఏ తెలివితో అన్నా, రోగం పోతే ఇప్పుడు ఏ తెలివితో నాకు రోగం పోయిందని అన్నావు, లేక ఏ తెలివితో దేహానికి రోగం పోయిందన్నావు. ఇది ఒక తెలియట కదా. దేహానికి రోగం వస్తే నీకు తెలిసావన్నమాట. చిన్న ప్రశ్న వేసుకుంటే, దేహాన్ని అడిగితే దేహమా నీకు ఏం రోగం అంటే చెప్తుందా? ఆలోచించండి. ఇదే జ్ఞానం అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానం ఇది.
ఇది ధర్మం అంటారు. ధారణ ధారణ ఏమిటంటే తాను ఏమి ధారణ చేశాడంటే దేహానికి తెలియనటువంటి రోగం తనకేం తెలిసింది, దేహం చెప్పలేని రోగం తనకేం తెలిసింది. దేహం ఎందుకు చెప్పలేదు, అది జడం, ఇన్యానిమేట్. ఇన్యానిమేట్ అంటే కదలలేదు, దానికంటే ఏం తెలియదు. ఇప్పుడు నీకేం తెలిసింది, దేహంలో స్కూటర్ బ్రేక్ డౌన్. స్కూటర్ని అడిగి ఎందుకు బ్రేక్ డౌన్ అంటే అదేం చెప్పదు. ఇక్కడ తీసుకెళ్తాం, మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం, వాడు అది రిపేర్ చేస్తాడు. ఇప్పుడు స్కూటర్కి బ్రేక్ డౌన్ వస్తే తనకు బ్రేక్ డౌన్ ఎట్లా అయింది, ఇప్పుడు తనకే రోగం రాలే, స్కూటర్ని ప్రయాణం చేస్తున్నాడు, బ్రేక్ డౌన్ వచ్చింది. తన ప్రయాణానికి బ్రేక్ డౌన్ వచ్చింది కానీ తనకేం బ్రేక్ డౌన్ కాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు స్కూటర్తో ఎట్లా పోల్చుకుంటాడు, తన ప్రయాణంతో పోల్చుకుంటాడే కానీ స్కూటర్ యొక్క స్ట్రక్చర్తో పోల్చుకోవడం లేదు. స్కూటర్ యొక్క నిర్మాణం ఎట్లా ఉంది, వాహనం గర్భం ఎట్లా ఉంది, అది దాంతో పోల్చుకోవటం లేదు. రిపేర్ అయితే ఏం చేస్తాడంటే రిపేర్కి పడేస్తాడు, ఇంకో వాహనం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకో బస్సు మీద పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంత అవసరమైతే సరే ఈ పని రేపు చేసుకుంటాను అక్కడ పెట్టేసి ఇంకో పని వెళ్ళిపోతాడు. అట్లా కూడా చేయొచ్చు. అది ఎట్లాగో ఇది కూడా వాహనం. వహ ప్రాపణే అన్నాడు. వహ ప్రాపణే వహతీతి వాహనం అంటే తాను పొందాడు. ఎట్లా పొందాడు, తన పని కోసం పొందాడు. కనుక ఇప్పుడు దేహానికి రోగం వచ్చింది అని అంటే అది తనకు తెలివి, అంతేగాని బాధ కాదు. అర్థం అక్కడ మనం గుర్తించవలసిన విషయం అది. ముందు తెలివి, తర్వాత బాధ అంటే ఎట్లాగో తెలుసుకుందాం. తన ముందు తెలివి అంటే తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు, దేహానికి తెలియనిది తాను తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్నటువంటి వాడు, అది తన తెలివి స్వరూపం. ఆ తెలియటాన్ని బాధగా తెలుసుకున్నాడు అంటే అర్థమయ్యేటప్పటికీ తన తెలివిగా తెలుసుకోవటానికి వాడుకోవటానికి దేహం తెచ్చుకున్నాడు. వాడుకోవటానికి ఇప్పుడు అడ్డం పడింది. అర్థమవుతుందా? వాడుకోవటానికి అడ్డం పడింది కనుక ఇప్పుడు అది తనకు బాధ. ఏం బాధ, తను వాడుకోవటానికి అడ్డం పడింది. తను ఏం వాడుకుంటాడు, దీన్ని కదిలించి చైతన్యము నాది అని చూసుకోవటానికి. పేరుమాట పాటలు ఏం చెప్పుకున్నాము, తోటి వారి తొక్కులాడి ఆటలాడి అభినయించే చైతన్యం ఎరుగదాయే. కుక్క పిల్ల ఆడుకుంటోంది, ఆడుకోవటానికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆట అయితే ఆడుకుంటోంది కానీ చైతన్యం ఎట్లా, అర్థమవుతుందా? అట్లాగే మనస్సు అన్నా అంటే మనస్సు అంటే ఏమిటి, ఈ మాట ఆ క్రిందటి ప్రవచనంలో బాగా చెప్పుకున్న వారంలో మనస్సు అంటే ఏమిటి, మనస్సు 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 అంటే ఏమిటి అది తెలుసుకుంటే అది తెలివి. తెలుసుకుంటే కదా దీన్ని కదిలించడం అంటే ఏమిటో, ఇది కదిలించినప్పుడు మన లోకంలో ఏమిటి, ఏదైనా పని చేస్తే అనుభవం కలుగుతుంది అని ఎట్లా అంటున్నాము, అట్లాగే దీన్ని కదిలించి పని చేస్తున్నాం అంటే మనకు అనుభవం కలుగుతుంది. ఇప్పుడు ఏం అనుభవం కలిగింది చెప్పండి, 40, 50, 60, 70 సంవత్సరాలు మనం బతికామే. మరి బుజ్జిలు మీరు ఎంత 16, 17, 20, 25 సంవత్సరాలు బతికారు కదా, ఎంతగా కదిలించి చూసుకున్నారు ఈ దేహాన్ని. అది దానిలో చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, చైతన్యమా తాను లేక కదలికయా తాను? మాకేం అర్థం కావటం లేదు ఇట్లా చెప్తే. అంటే మనం ఎంత దూరంలో ఉన్నామో చూడాలి. చేసేది మనమే కదా, కదిలించింది తానే, కదలిక కలిగింది తన దేహానికి, కదిలించిన తెలివి తనదే, చైతన్యము తనదే. ఇది ఏమిటో తెలియలేదంటే, చెబితే కూడా మనకు అర్థం కావటం లేదు అంటే మనం ఎక్కడున్నాం. మనం చేస్తున్నది మనకు తెలియకపోతే కుక్క కట్ట తెలియలేదో, పిల్లి కట్ట తెలియలేదో, అమీబా కట్ట తెలియటం లేదో, దోమ ఎగిరిపోతుంటే దానికట్ట తెలియలేట్లేదో, అట్లాగే మనం ఉన్నాం అన్నమాట. అంటే తెలివి లేని దానికి కట్టుబడ్డాం. తెలివి లేని
స్వరూపం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం కదిలిస్తే దేహం కదులుతుంది కదా. నువ్వు లెక్క వేసి ఇప్పుడు చూడండి ఇట్లా ఇట్లా అన్నా ఉంటే లెక్క వేసి వేరేటర్లు వేసావు లేక ఓ అని అంటే లెక్క వేసావు, లెక్క వేసి ఓ అన్నావు. అర్థం చేసుకోండి. ఓ ఓ దీనికి దానికి తేడా ఉంది. ఆ తేడాని మనం లెక్క వేసి కదలిక చేసి ఓ ఓ అన్నావా. లెక్క వేసి చెప్పినటువంటి నీవు నీ లెక్క నీకు తెలియటం లేదంటే వింటున్నారా? నీ లెక్క తెలియలేదంటే ఎందుకు తెలియటం లేదంటే ఇదే లోపల చైతన్యంతో తను గుర్తించుకోకుండా రేపటి చైతన్యాన్ని లెక్క వేస్తున్నా అది నేను నా స్వరూపం అది అని గుర్తించుకోకుండా బయట దేహంతో పోల్చుకుంటే మనకి ఏమీ అర్థం కాదు. మన జీవితం అంతా బయట దాంతో పోల్చుకోవటం సరిపోతుంది. ఇది మహాతపస్సు, పెద్ద తపస్సు, మనకు మహా దోషం. ఇది సరిగా ఆలోచిస్తే గొప్ప తపస్సు చేయాలంటే ఎక్కడో పోయి హిమాలయాల్లో కూర్చుని వాళ్ళు చేశారన్నమాట. పూర్తిగా సత్యం ఏం కాదు, అది కూడా కొంత విశేషమే. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? ఇక్కడే ఈ ఇంద్రియంతోనే, ఈ లోకంలోనే, ఈ పని చేయటంలోనే తప్పు చేస్తున్నాం. అక్కడ ఏం తప్పు చేస్తున్నామో గుర్తించి సవరించుకుంటే ఇది తపస్సు. తప్పింప చేయటం అన్నారు అంటే దోషాన్ని ఎండగొడితే. ఏమి దోషము? సరిగా గుర్తించినటువంటిదే దోషం. ఇది అరణ్యం. ఇది అరణ్యం అంటే చెట్లు పుట్లు అక్కడ ఉన్నదని అర్థం కాదు. రుగత ప్రవర్తన, ఎక్కడ ప్రవర్తన ఉన్నదో అది అరణ్యం. అర్థమవుతుందా? ఎక్కడ గ్రహించటము, గ్రహించినట్లుగా వ్యక్తం చేయటం ఉంటుందో అవి గిరులు. ఎక్కడ పూర్ణత్వం ఉంటుందో అది పూరణి, అది పర్వతం. ఆ పర్వతంలో ఉండదు తన పర్వతం, తన పూర్ణత్వంలో పర్వతం ఉంది. తన గ్రహించడం వ్యక్తం చేయటంలో గిరులు ఉన్నాయి. తన ప్రవర్తనే తనకు అరణ్యం. అరణ్యంలో కీరారణ్యం అంటారు. అక్కడ ఏమి కనిపించకుండా అట్లా ఉన్నట్టుంది. మన గతి కూడా అట్లాగే ఉంది. ఏం గ్రహించట్లే అర్థం చెప్పండి. మనస్సును ప్రయోగం చేసామా? మనస్సు ఎక్కడ ఉంది అంటే చెప్పడం చేత కావటం లేదు. ఎక్కడ ఉంటే అది ఏ రూపంలో ఉందో అర్థం కాదు. మనస్సు అభౌతికం అన్నమాట ఇంతవరకు మన ప్రవచనాల్లో కూడా ఎక్కడా బయట వెళ్ళలేదు మనం. అవునా? మరి అంత ప్రయోగం చేస్తున్నటువంటి మనస్సు దాని యొక్క రూపం మనకు తెలియలేదంటే, భార్య అంటే ఏమిటో మనకు తెలియలే. భార్యతో ప్రవర్తిస్తున్నాం, భార్య అంటే మనకు తెలియలే. నేను అని ప్రవర్తిస్తున్నాడు, నేను అంటే తెలియలే. మనస్సును ప్రవర్తిస్తున్నాం, మనస్సు అంటే తెలియలే. అంటే మనస్సు అభౌతిక స్వరూపం, అది చచ్చిపోదు. నేను కూడా అభౌతిక స్వరూపం, చచ్చిపోను. ఇప్పుడు మనకేం తెలియలేదు, ఇది తెలియలే. ఏం తెలిసింది? చచ్చిపోతా అనుకుంటున్నాడు. భార్య అంటే నేనెంతో అది కూడా అంతే. అది కూడా ఒక జీవుడు, అట్లాగే చచ్చిపోయేది కాదు, భౌతికం కాదు. ఆ దేహం చచ్చిపోతుంది. అర్థమైంది? అంటే చచ్చిపోయే దేహంలో చావకుండా ఈ దేహం ఎట్లా ఉంది, ఈ నేనున్నా ఎట్లా ఉన్నానో అట్లాగే చచ్చిపోయే దేహంలో చావకుండా ఆ దేహం కూడా అట్లాగే ఉంది. ఈ మాత్రం తెలుసుకోకుండా ఈ నేను ఎట్లా ప్రవర్తింపజేస్తావు, ఆ నేను ఎట్లా ఎదుర్కొంటావు, ఆ దేహం దగ్గరికి ఎట్లా పోతావు? ఇద్దరికి సన్నిహితము. అట్లా ఇద్దరం ఒకటే అంటాడు. ఎట్లా ఒకటే నాడు? దేహంతో ఒకటి కావట్లేదు, మనస్సుతో కూడా కావటం లేదు. మనసును శుద్ధం చేసుకుంటే అప్పుడు ఒకటి. అందుకనే మనస్సుకు శుద్ధం అన్నాడు. శుద్ధము అశుద్ధం ఎట్లా ఉంటుంది? బయటగా ఆలోచిస్తే అశుద్ధం, బయటతో వెలితీసి ఆలోచిస్తే శుద్ధం. అంటే మరి ఇప్పుడు భార్య అన్న విషయానికే కాకుండా ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అన్నాం అనుకోండి. ఈ విషయం ఇప్పుడు టార్చరింగ్గా ఉంది ఈ లోకంలో. అంటే చాలా బాధాత్మకంగా ఉంది. ఎందుకంటే యువకులు చాలా గొప్ప తపస్సు సంపన్నులు వాళ్ళు.
ఆ తపస్సంపలేనటువంటి యువకులు ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్ మీద ఒక బాయ్ ఫ్రెండ్ మీదనే జీవితం అంతా అట్లా తేల్చి పారేయటానికి ప్రయత్నం చేస్తున్నారు చూసారా. ఇది చాలా తప్పు కదా. ఎంత తప్పు. అతీతమైనటువంటి తలని, పవిత్రమైన తలను అపవిత్రంగా ఊహించుకోవటం. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నదా? ఇప్పుడు ఈ ఇద్దరు ఒకటే భౌతికంగా. ఈ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి కూడా అదే. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా కనిపిస్తుంది? ఇది మోడర్న్. ఇట్లా కనిపిస్తుంది. అమ్మాయికి ఇష్టమై ప్రీతిగా ఈ వేషం వేసుకుంటాను అన్నటువంటి మీతోటి సమానమైనటువంటి ఒక అమ్మాయి. ఇప్పుడు చూడండి, కళల తేడా ఎట్లా ఉంటుందండి. ఈ అమ్మాయిని తను మోసం చేసుకోవాలి. ఆ అమ్మాయిని మోసం చేయడానికి ఎవరు రారు. ఈ వేషంలో ఈ అమ్మాయిలో తను మోసం చేసుకుంటుంది, అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వేషం ఆకర్షిస్తుంది, తను మోసపోతుంది, అవతల వాడిని మోసం చేస్తుంది. ఆకారం పూర్తిగా చూడండి ఎట్లా ఉంది. చూస్తున్నారా? ఇది ఫోజ్ కొట్టుకొని నిలబడినట్టుగా బాగా. ఈ ఫోజ్ కాదు, మీకందరికీ ప్రమాణాన్ని చూపిస్తుంది ఆ పిల్ల. అట్లాగే అట్లాగే ఇది చూడండి, ఈ అబ్బాయి ఎవరో చూసారా? ఎవరో లోకంలో ఇట్లాగే బాగా ఫోర్స్ పెట్టి నిలబడ్డట్టుగా అనుకుంటారు. ఈ అబ్బాయిని చూడగానే నేను కూడా అటువంటి ఫోజులో ఫోటో తీయించుకోవాలనుకుంటారు లోకంలో. ఇది మనుషుల్లో లోకంలో బాగా ఉంటుంది. మరి ఇదే అబ్బాయి ఏం చేశాడు? దీనివల్ల ప్రవృత్తి కలుగుతుంది, ప్రేరేపణ కలుగుతుంది, లోకంలో మోసపోతారని గుర్తించి ఈ అబ్బాయి ఇప్పుడు మారాడు. ఇక్కడ మారి మఠానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వేషం బాగుందా? ఈ వేషం బాగుందా? ఈ వేషం మాత్రం చేతనే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఈ వేషం చేత తను మోసపోతాడు, అందరినీ మోసం చేస్తాడు, ఆడపిల్లల్ని మోసం చేస్తాడు, తను చెడిపోతాడు. మరి ఈ వేషం తను శుద్ధమవుతాడు, ఇతరులను మోసం చేయడు. ఇప్పుడు పోల్చుకోండి. ఈ అమ్మాయి తను మోసం చేసుకోదు, ఇతరుల్ని మోసం చేయదు. ఈ వేషం తను మోసం చేసుకుంటుంది, ఇతరుల్ని మోసం చేస్తుంది. ఈ వేషం తను మోసం చేసుకుంటాడు, ఇతరులను మోసం చేస్తాడు. ఈ వేషంలో తను మోసపోడు, ఇతరుని మోసపోడు. ఇంకా విశేషంలో తను ఎట్లా మోసపోడంటే, తను ఈ వేషంతో తను గొప్ప అని అనుకోకుండా ఉంటాడు. ఈ వేషం వేసుకున్నవాడు తన గొప్పది పనిరాడు. ఈ వేషం వేసుకున్నవాడు నేను గొప్పగా ఉన్నాను, ఫోజు కొడుతున్నాను, చాలా షోక్గా ఉన్నాను అనుకుంటాడు. ఈ వేషంలో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు? నేను షోక్గా ఉన్నాను అనుకుంటాడు. ఈ వేషంలో ఉన్నవాళ్ళు నేను షోక్గా ఉన్నాను అనుకోడు. పవిత్రంగా తను తాను పోల్చుకోవడానికి శుద్ధంగా చేసుకుంటుంది అమ్మాయి. తను పోల్చుకోవడానికి శుద్ధంగా చేసుకుంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వల్ల ఈ వేషంలో ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళ తీరు ఎట్లా ఉంటుంది? ఈ వేషంలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? లోకంలో మోసం చేసేది ఈ వేషం ఉంది. మీరు ఈ వేషానికి అతీతులైనటువంటి పవిత్ర స్వరూపం. దేహాన్ని మార్చినంత మాత్రం చేత మోసపోతే, దేహానికి వేషం వేసి మోసపోవడం. దేహం నేను కాదుగా, స్కూటర్ ఎట్టు ఉండాలి, శుభ్రంగా ఉండాలి అంతే. అంతేగాని దానికి ఏమన్నా వేషం వేసి పట్టు చీర కట్టి లేకపోతే ప్యాంట్ వేసి
తీసుకెళ్తే అవేసినంత మాత్రం చేత మిమ్మల్ని తొందరగా ఊరికి తీసుకెళ్తుందా? చూడండి, చక్కగా అర్థమవుతుంది. చూస్తున్నారా? ఒకే మనిషిలో కళ ఎట్లా మారిపోయింది చూడండి. ఒకే మనిషిలో ఒకే మనిషిలో ఎట్లా మార్పు వచ్చింది చూడండి. కళ తేడా వచ్చింది. ఇది భారతీయ కళ, ఇది భారతదేశం, భారతీయ కళ. ఇది ఇంకా దీనికంటే కూడా నీచంగా కడుతున్నారు. మగపిల్లల ప్యాంటు చొక్కాలే వేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఇది చెప్పున దొడ్డిపోతే కడుక్కోవటం చేత కాకుండా ఉన్నటువంటి వాళ్ళ పాశ్చాత్య అనుకరణ. ఆ మాటకొస్తే ఆ పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్లకి మీరు బైబిల్ తెరిచి చూస్తే మొట్టమొదటి వాక్యం ఏముంటుందంటే, దేవుడు సృష్టిని చేశాడు, ఒక చెట్టుని పెట్టాడు, ఆ చెట్టు పండు తినద్దు అన్నాడు, తినేశాడు. ఆ చెట్టు తిన్న అన్నమే దోషమే, వీడికి ఈ దోషం. ఇది తప్పని వాళ్ళు మొట్టమొదటి పాఠం, బైబిల్లో మొట్టమొదటి పాఠం. అటువంటిది ఎంత తీవ్రంగా పోయి నాశమైనారంటే, ఓ అబ్బా, దాంతో పోల్చుకుంటే ఈ పిల్ల చాలా గొప్ప, అంత నీచంగా. అప్పుడప్పుడు ఈ యాప్స్లో వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే అసలు దేహం మీద బట్ట కూడా ఉండదు, పూర్తిగా బట్ట ఉండదే ఉండదు, పూర్తిగా బట్ట ఉండదు. 2 బిళ్ళి ఇక్కడ ఒకటి కింద హత్తుకుంటుంది, పైన హత్తుకుంటుంది, దోచిగుడ్డంతా కూడా ఉండదు. అంత బొమ్మలు చూపిస్తున్నటువంటి వాళ్ళు దాన్ని చూసి పాడైపోతున్నారు. తల్లిదండ్రుల్ని, ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, అటువంటి దగ్గరే రానియకుండా ఉండాలని వేడుకుంటున్నాం. మా ప్రయత్నం సాగేటట్టు ఏం కనిపించలేదు. ప్రభుత్వానికి చెప్పాలంటే సాగటం కష్టంగానే ఉంది. తల్లిదండ్రులకు చెప్పాలంటే ఏం చేస్తారంటే, ఏదో ఒకటి మా కూతురు ఉంటే చాలు అని, చెడిపోయిన రాక్షసులేరా పర్వాలేదు, మా కొడుకుంటే చాలు అన్నదాకా వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. కానీ బుజ్జీలు, మీరు తెలుసుకోండి అన్న, మీరు తెలుసుకోండి, చెడిపోయేది మీరు. రేపు చెడిపోతే వాళ్ళు ఎవరన్నా సాక్ష్యానికి వస్తారా? బుద్ధి చెడిపోవటం. ఈ బుద్ధిని చెడగొట్టుకుని బయట జీవితాన్ని కూడా చెడగొట్టుకుంటారు. ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనేది అదే వచ్చింది. బుద్ధి చెడినందువల్ల బయట జీవితాన్ని కూడా పాడు చేసుకుంటారు, లోపల జీవితాన్ని పాడు చేసుకుంటారు. అర్థమవుతుందా? ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా తిరగాలి. ఇట్లా గుంపులుగా పోతుంటే ఈ తీరికి, వీళ్ళు గుంపులుగా పోతుంటే ఈ తీరికి ఎంత తేడా. ఒక మనిషికే కాదు, గుంపుల్లో వెళ్తుంటే ఇక్కడ చూడండి, వెళుతుంటే మనకేదో చాలా గొప్పగా ఉన్నట్టుగా తోస్తుంది. వీళ్ళు చూడండి, వీళ్ళు యోగులు, వీళ్ళు భోగులు, మనది యోగ భోగి. వీళ్ళు భారతీయులు. ఇది పాశ్చాత్య అనుకరణ. వీళ్ళు భారతదేశం వాళ్ళు, ఇది పాశ్చాత్య అనుకరణ. అర్థమవుతుందా? ఇట్లాంటి అనుకరణ ఉన్నంత వరకు పులిని చూసి నక్క వాత పెట్టుకుందని ఒక సామెత ఉంది. విన్నారా మీరు? పులి ఒంటి మీద బాగా వాతలుగా ఉంటే
చాలా గంభీరంగా కనిపించాలనుకొని అప్పుడు ఏం చేసిందంటే నక్క ఒక చూసి బాగుందనుకొని నాకు కూడా వాతలు ఉంటే నేను కూడా గంభీరంగా కనిపిస్తాను అనుకొని వాతలు పెట్టించుకుంటే ఒళ్ళు పేలిపోయింది. అట్లాగే పులి వాత పెట్టుకున్నట్టుగా ఈ వేషం మార్చుకున్నంత మాత్రం చేత మనం అట్లా అవుతామా? ఆ ఆకారాలు వచ్చి ఏం చేయాలి? మనం కనిపించట్లే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారని. అక్కడ దాకా పోయి అక్కడ జీవిస్తున్నటువంటి మన వాళ్ళకి అక్కడికి పోయి ఏం చేస్తారు వాళ్ళు? దానిలో ఎట్లా ఉంటుందంటే బంధించటం అంటే ఎట్లా ఉంటుందో దొంగల ముఠాలో చేస్తే దొంగ వాళ్ళ ముఠాలో వాళ్ళతో బతకవలసి ఎట్లా వస్తుంది. అట్లాగే అమెరికాకు పోయి ఫారిన్ కంట్రీస్ పోతే ఎట్లా ఉంటుంది? ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళంతా వాళ్ళు అట్లా ప్యాంట్తో కట్టుకుంటే అట్టే కట్టుకోవాలి. లేకపోతే మనం ఎట్లా ఉంటాం? వీఆర్ అవుట్ ఆఫ్ ది కంట్రీ, అవుట్ ఆఫ్ ది సొసైటీ అన్నట్టుగా అనుకుంటాం. అంటే ఆ సమాజానికి వేరేనట్టుగా మనం అనుకుంటాం. ఎంత తప్పు ఇది! పాశ్చాత్య అనుకరణ చాలా తప్పు. భారతదేశము ప్రపంచానికి ప్రమాణం, ఆదర్శం, ప్రపంచానికి ఆదర్శం. ముందు మానవుడై పుట్టారు మీరందరూ కూడా, చాలా గొప్ప విశేషం. ఆ మానవులై పుట్టిన తర్వాత భారతదేశంలో పుట్టారు, ఇంకా చాలా గొప్ప విశేషం. అర్థమైందా? ఆ భారతదేశంలో పుట్టి కూడా ఇట్లా వినటానికి నోచుకున్నారు, చాలా గొప్ప విశేషం. ఈ మాట ఎవరికి అర్థం కాదు. చిన్న మాట మళ్ళీ చెప్పుకుంటాం. దేహం చచ్చిపోయేది, తాను వెళ్ళిపోయేవాడు. దేహం కదిలేది, తాను కదిలించేవాడు. ఆ కదిలించేవాడు నేను, కదిలించేవాడు ఎవరో వాడు లేచిపోతాడు. కొంతమందికి చచ్చిపోతే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. గ్రాఫ్ గీసి చూడండి, బాగా అర్థమవుతుంది. విషయాలన్నింటినీ కదిలిపోతున్నాయి, తాను వెళ్ళిపోతున్నాడు. విషయాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ విషయంలో నేను లేకపోతే చావలేను, నేను బతకలేను, అది లేకపోతే నేను బతకలేను అనుకున్నవాడు అది పోయింది, తాను బ్రతికే ఉన్నాడు. అది నేనెవరు, అది నేనెవరు, 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 నేనెవరు తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సృష్టి ఏం చేసిందంటే, సృష్టి అంటేనే అంటున్నారా బుచ్చిలు బాగా వినండి, మిమ్మల్ని రక్షించేవాళ్ళు మీరే, ఎవ్వరూ రక్షించలేరు. ప్రభుత్వం మోసం చేస్తుంది ఈ విషయంలో మిమ్మల్ని. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, వాళ్ళ బలహీనత చేత మోసం చేస్తున్నారు. చెప్పలేక, మిమ్మల్ని ఎదుర్కోలేక, ఎందుకు వాళ్ళకి తెలియలేదు కనుక. ఒకసారి ఒక సన్యాసిని కొంతమంది పోయి అడిగారట, స్వామి మరి మా పిల్లలకి తెలివి బాగా మంచి జ్ఞానం వచ్చేట్టుగా చేయాలంటే ఏం చేయాలండి అని అడిగారట. ఏం చేయాలంటే వాళ్ళు పుట్టక మునిపే మీకు జ్ఞానం రావాలన్న. అంటే పెళ్లి చేసుకో మునిపే రావాలి. పెళ్లి చేసుకుంటారా అంటే ఏమిటో తెలిసి చేసుకో. పిల్లల్ని కంటారా అంటే ఏమిటో బాధ్యతగా తెలుసుకుని చేయండి. ఎందుకంటే పెళ్లి చేసుకుని సంసారంలో ఆ ఈతి బాధలు పడితే కానీ మనిషికి తెలివి రాదు. ఆ తర్వాత కానీ అది ఎట్లా ఉండాలి? సంసారం అంటే ఎట్లా తను చెదరిపోకుండా స్పష్టంగా ప్రవర్తించడం సంసరతి. ఆ సంసారం అంటే అదేని తెలుసుకొని అట్లా సంసారం. కానీ ఇప్పుడు ఈ రోజులు ఎట్లా ఉంది? పెళ్ళికి పాశ్చాత్య వారసత్వం వచ్చింది, సంసారం అన్నదే వచ్చింది. పిల్లల్ని కంటం కూడా బాధ్యత లేదు. అట్లా వాళ్ళు బతుకుతున్నారు. అంత చెడగొట్టారు భారతదేశాన్ని వాళ్ళు చెడగొట్టారందామా, లేక వాళ్ళని అనుసరించి మనమే పాడైపోయినా ఉందామా? వాళ్ళని అనేకంటే మనని అనుకున్నప్పుడు మన తప్పు మనం గుర్తించినప్పుడు మనం సవరించుకుంటాం. మనం సవరించుకొని మన కిరణం వాళ్ళకి ఇద్దాం. మన కిరణం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా బాగు చేద్దాం. ఒకసారి ఎవరో అమెరికా దేశస్తులో
వాళ్ళు మన భారతదేశం వాళ్ళని అడిగారట, మీరెందుకు బొట్టు పెట్టుకుంటారని. అంటే వాళ్ళకి తెలియదుగా, మన వాళ్ళకి ఏం తెలియదు. పుట్టిందే సరిపోయింది. వాళ్ళకి ఏం కావాలో, పుట్టిన పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఎట్టంటే అట్లా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటము స్వతంత్ర భారతదేశమా? స్వతంత్రం అంటే స్వేచ్ఛ కాదు. అవుతుందా? స్వతంత్రం అంటే స్వస్య తంత్ర, తన యొక్క తంత్రం. తానెవరు? చచ్చిపోయేవాడి యొక్క తంత్రమా, చావకుండా ఉండేవాడి యొక్క తంత్రమా స్వతంత్రం అంటే? భారతదేశం, స్వతంత్ర భారతదేశం అంటే చచ్చిపోయే తంత్రం అంటే తెలిసిన మీకు? ఇమాజినేషన్, ఊహ. తన యొక్క ఊహ కాదు, తన యొక్క నిజం, తన యొక్క నిజంగా ప్రవర్తించడం స్వతంత్రం. దానికి లోకంలో తిరగటం, లోకంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేటటువంటిది అది తంత్రం చేస్తే ఏమవుతుంది? ఎవడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నేను కొట్టి చంపేస్తాడు. నా ఇష్టం, నాకు ఇష్టంగా ఏమంటానే వీల్లేదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమంటానికి వీల్లేదంటే ఈ బలహీనం చూడండి ఈ సమాజాన్ని ఎట్ట పాడు చేస్తుంది. అట్లా వదిలేయటానికేనా తల్లిదండ్రులు మీ పిల్లల్ని కన్నది? ప్రభుత్వమా? దేనికైనా ఈ ప్రభుత్వము? అక్కడ ప్రభు లక్షణం ఏది? ప్రభుత్వం అంటే ప్రభు యొక్క లక్షణం ఏది? ప్రభు లక్షణం ఏది? ప్రభు అంటే పరమాత్మ అని ఏమంటున్నామో పాలకుడు. పాలన ఏది? అవస్థపడిపోయి పోనీ ఏమన్నా అదన్నా సరిగ్గా జరుగుతుందంటే అది కూడా జరగటం లేదు. రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. మనుషులకి డబ్బు మీద పిచ్చి ఎక్కువైపోయింది. పాలన ఏది? పాలన అంటే పాలన రక్షణే కాదు. రక్షణ ఏది? ఆడపిల్లలకి రక్షణ లేదు, మగపిల్లలకి రక్షణ లేదు, శిశువులకు రక్షణ లేదు, మరి బతకటానికి రక్షణ లేదు, ఏమీ లేదు. మైట్ ఈజ్ రైట్. ఇంగ్లీష్లో సామెత మైట్ ఈజ్ రైట్. ఎవరికి పరాక్రమం ఉంటుందో, అవతల వాడిని దోచుకుని తింటాం అనేటువంటిది ఉంటుందో అది రైట్, అది హక్కుగా అయిపోయింది. అవతల వాడిని కొట్టి తింటాం అనేటటువంటి అయిపోయింది. దీనికైనా మనం ఈ కోరికలు వేసుకుని తిరిగేది. సాధుజనులు, భారతదేశం సాధుజనులు ఎట్లా ఉంటారంటే పరాక్రమం, ఎంత పరాక్రమం ఉంటే భారతదేశానికి స్వతంత్రం ఇప్పించినటువంటి గాంధీ ఎటువంటి వైఖరి చేశారు ఆయన? అది సాధు. తను ఏమీ కోరలేదు, ఏమీ చేయకుండా తన ప్రశాంతత వాతావరణం చేత ప్రపంచాన్ని ఉర్రూతలోకించాడు. తను ఏమన్నా కొట్టలెత్తించాలి. ఒకసారి గాంధీ మహాత్ముడి యొక్క వాక్యాన్ని, ప్రవర్తన యొక్క వాక్యాన్ని, ది హాఫ్ నేకెడ్ ఫకీర్ అసెండింగ్ ది లాడర్స్ ఆఫ్ ది బకింగ్హామ్ ప్యాలెస్ అన్నారు. బకింగ్హామ్ ప్యాలెస్ మెట్లెక్కుతుంటే హాఫ్ నేకెడ్ ఫకీర్ అని. అంత దేహ విలక్షణంగా బతికినటువంటి ఆ బ్రతుకు చేత భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు. అంటే నేనంటే ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి ఆ అధికారాన్ని, అధికారం అంటే కొట్టడం కాదు, అధికారం, ధారణను చేయటం. అధికరోతీతి అధికార, ధారణ చేయాలి. నేనంటే ఎవరో ఆ ధారణ చేయటం అన్నటువంటి తేజస్సును మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకు గాంధీ మహాత్ముడు ఎక్కడున్నాడు? ఇష్టమైతే నిర్లక్ష్యం, లేకపోతే అట్లా అసెంబ్లీ భవన్లో కానీ పార్లమెంట్లో కానీ ఆయన ఒక విగ్రహం చేసి పెట్టేసాం అంతే, అయిపోయింది. లేకపోతే ఆయన ఒక మాల వేసాం అంతే. ఆయన మాత్రం మనలో జీవించడం లేదు, మనం వదిలేసాం. అట్లా చూసిన అట్లాగే మన ఋషులు, తపస్సంపన్నులు వాళ్ళు ఎంత చేశారు. అసలు మన సంప్రదాయంలో ఒక్క వాక్యం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే కాతల్లాసనులరా, ఈ శ్రీకృష్ణానంద మఠం 50 సంవత్సరములు చేసినప్పుడు, స్వర్ణోత్సవ కార్యక్రమం చేసినప్పుడు మేము క్రిస్టియన్ ఫాదర్స్ని ఆహ్వానం చేసుకుని చేసాం.
మరి మహమ్మద్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రవక్తలు ఎవరున్నారో వాళ్ళని కూడా ఆహ్వానం చేశాం. వాళ్ళు కూడా చెప్పారు, ఏమీ తేడా చెప్పలేదు. తేడా ఎందుకుంటున్నారు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే, మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం వాళ్ళు అట్లనే ప్రవర్తిస్తున్నారు. హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నామో అది హిందువులు ఎవరూ పాటించడం లేదు. అట్లాగే వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీళ్ళు వాళ్ళని తిట్టే వాళ్ళు వీళ్ళని తిట్టే. మతాభిమానం, మతాభిమానం కాదు, స్వతంత్రం. నేనంటే ఏమో తెలుసుకోవటం. స్వతంత్రం అంటే తన గురించినటువంటి తంత్రం, అంటే బిగువులు కానీ లోతుపాతులు ఏ ఉన్నాయో, ఇంకా గొప్పతనం ఏముందో అది తెలుసుకోవటం స్వతంత్రం. ఇది స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యం మనకు మన విధంగా గుర్తించుకొని మనం ప్రవర్తించాలి. మనం ఎట్లా గుర్తించుకుంటున్నాం? దోషంగా గుర్తించి దాన్ని ప్రవర్తించి ఈ స్వాతంత్రం అంటే అన్ని ఏ పదం తీసుకున్నా, ఏ ప్రవర్తన తీసుకున్నా అన్ని దోషంగా మనం చేస్తున్నాం. ఇది కదా తప్పు. కనుక బుజ్జిలు, నాన్నలు కొంచెం ఆలోచించండి. లోకం ఇట్లా అయిపోతుంది. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ప్రభుత్వానికి అక్కర్లేదు, తల్లిదండ్రులకు అక్కర్లేదు, మీరు కూడా కాకుండా తిరుగుతున్నారు. కానీ మా పొట్టి వాళ్ళు తటపటాయిస్తున్నాం. ఏం చెయ్యాలబ్బా, ఎట్లా చేయాలి? ఈ పూట ఈ వాక్యాలని కూడా మీరు అట్లాగే అనుకోండి. దైవం తటపటాయిస్తోంది. శాస్త్రములు చకితం అభిదత్తే శృతిరపి. శృతులు కూడా చకితం, ఎట్లా చెబితే వీళ్ళు బాగుపడతారు. అర్థమవుతుందా? ఎట్లా బాగు చేయొచ్చు? విశేషం ఏమిటంటే పూర్ణ స్వరూపులు, ఇట్లా పవిత్రమైనటువంటి స్వరూపులు ఇంత అపవిత్రంగా ఎట్లా బతకాలి? పవిత్రమైన తన స్వరూపాన్ని అపవిత్రంగా అనుకోవటం. మళ్ళీ చెప్పుకుంటున్నా, పవిత్రమైన తన స్వరూపాన్ని అపవిత్రంగా అనుకోవటం. ఈ అనుకోవటం వల్ల ఎంత తేడా వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎవరో తెలుసుకో, తెలుసుకొని బాగుపడు. నీ బాగులో ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ వాక్యం చెప్పారండి. ఏం చెప్పారంటే, తన ఇంట్లోనే దోషం అంటూ ఉంటే దాన్ని సవరించుకోకుండా లోకం అంతా ఎట్లా చేస్తారంటే, అయితే ఆయన దృష్టిలో ఆయన లౌకికంగానే చెప్పారు. తన ఇంట్లో విడోయర్ ఉంది, అంటే విధవ చెల్లెలు ఉంది. లోకం అంతా ఏం బాగు చేస్తాడు, తన చెల్లెలను బాగు చేయలేకపోయాడు అని ఇట్లా మాట. ఇప్పుడు శాస్త్రం ఉంటుంది, తననే బాగు చేసుకో, తనను గుర్తించడమే బాగు చేసుకో. తనని బాగు చేయాలంటే లోపల దోషం ఏం లేదు. దేహంలో దోషం లేదు, బుద్ధిలో దోషం లేదు. బుద్ధిలో భద్రంగా ఉన్నది పరమాత్మ స్వరూపం, సృష్టి స్వరూపం. భద్రంగా ఉంది. ఏమీ దోషం లేదు, కానీ గుర్తించటం లేదు. జేబులో ₹1,00,00,000 ఉన్నాయి, తెలియదు, ఖర్చు పెట్టుకోలేడు. ఎట్లాగో అట్లాగే తనలో నిండుగా కొలువై పరమాత్మ స్వరూపం లోపల ఉన్నది. దైవం నిండుగా ఉంది, కించిన్ మాత్రం దోషం లేకుండా ఉంది. కానీ గుర్తించగా చెడిపోతున్నాం మనం అందరం. ఆ చిన్న పని, ఆ గుర్తింపు ఒకటి చేసుకుంటే ఏమవుతుంది? జీవితం మారిపోతుంది. జీవితం అంటే జీవించుట. ఏడ్చుకుంటూ జీవించడం వేరు, విశ్రాంతిగా జీవించడం వేరు. జీవించడం అంటే జీవిస్తున్నాడు, జీవించడం తృప్తి. ఉన్నాను అనే తృప్తి. మరి ఎట్లా ఉన్నాం? డబ్బు ఉంది, పరిగెత్తున్నాం, ఏమిటో ఇంకేదో చేయాలి, లేకపోతే సంతోషించాలి, ఎగిరి గంతులు పెట్టాలి. ఇది తృప్తి లేదు. ఈ గంతులు పెట్టడానికి తృప్తి లేదు. ఆలోచించని తెల్లారుతుందరా. మనం భారతీయులు, మనుష్యుల ముందు మనస్సుతో మనుగడ మనకుంది. మనస్సుతో మనుగడ విషయాన్ని ఎంత గొప్పగా చెప్పుకోవాలంటే, మనస్సు అంటే అర్థం ఏమిటంటే మన జ్ఞానే ధాతువు గ్రహింపు. ఆ గ్రహింపు ఏం చేస్తుందంటే, తప్పుగా ప్రవర్తించామనుకోండి, తప్పుడు గ్రహింపుని వెంటనే నేనుతో పోల్చుకొని తప్పును గుర్తించేసింది. మనం తప్పు చేశామని ఎట్లా గుర్తించాం? తనతో పోల్చుకుని గుర్తించాడు. తనతో పోల్చుకుని తప్పు చేశామని గుర్తించి కూడా అది లౌకికం చేసేసి ఆ తప్పు అంటే ఏమిటో తెలియకుండా మనం ప్రవర్తిస్తున్నాం.
దేహానికి రోగం వచ్చిందంటే దేశము నేనుతో పోల్చుకొని రావు. అది దేహానికి ఏం రోగం ఉంది? నేను గుర్తించడానికి అడ్డం వచ్చింది కనుక రోగం. ఇప్పుడు చికిత్స చేశాం, నేను తెలుసుకోవడానికి ప్రయోగం చేయొచ్చు, కానీ దేహానికి చికిత్స చేశాం కానీ నేను ఊహించడానికి వాడుకోవటం లేదు. అర్థమవుతుందా? భారతదేశపు భాషలో భారతం ఏంటంటే స్వభాషి స్వయంరత, తనలో వెలుగుతున్నటువంటి ఆ వెలుగులో తాను ప్రవర్తించడం, మిక్కిలి ప్రీతిగా ప్రవర్తించడం, ఇది భారత శబ్దానికి అర్థం. దేశం అంటే అటువంటి అవకాశం, దేశాతి సర్జని. భారతదేశం అంటే తనలో తాను తన వెలుగులో తాను మిక్కిలి ప్రీతిగా ప్రవర్తించడానికి అవకాశము, ఇది భారతదేశం. ఇది భూమి, ఆ భూమిలోనే భారతీయులు ఉన్నారు, బతికారు, ఇప్పుడు చచ్చిపోయినారు అని అందామా అంటే కాదు. అందరూ ఇప్పుడు చచ్చిపోయినారు. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. ఇందాక అన్ని ఫోటోలు చూపించుకున్నాం. ఒక్క తపస్సు చేయండి, ఈ వేషం తీసేద్దాం, ఇది పెద్ద తపస్సు. తీసి భారతీయ దేశం యొక్క ఉద్యమంగా వేషం వేసుకోండి. మీలో ఎంత మార్పు వస్తుందో, దేశానికి మీరు ఎంత ఆదర్శంగా ఉంటారో, ప్రపంచానికి మీరు ఎంత ఆదర్శంగా ఉంటారో ఈ ఒక్క చిన్న తపస్సు చేత. అవునా? జన్మలకి ఎన్ని కోట్ల జన్మలైనా సరే ఏనాడైనా మీరు బాగుపడాలంటే ఈ వేషం మార్చాలి అంతే. ఈ వేషం మార్చి భారతదేశం యొక్క, మేము భారతీయులం అనే మాట అభిమానం చేయండి. అవునా? భంగం చేసుకోవద్దు, అభిమానం చేయండి, ఆచరించి అభిమానం చేయండి, తృప్తిగా ఆచరించాలి. తృప్తిగా ఆచరించి ఆ రోజున మనం తను ఎట్లా వృద్ధి చెందుతాడో, తను ఎట్లా బాగుపడతాడో, లోకానికి ఎట్లా ఆదర్శంగా ఉంటాడో, అంత సర్వత్ర అంత బాగుపడుతుంది. ఈ ఒక్క వేషం చేత అంత చెడిపోయింది. ఒక్క వేషం మారిస్తే చాలు, మనం ముందుకెళ్తాం. ఇంకా ఎన్ని చెప్తుందో చాలా. ఇది ఎటువంటిది? చాలా అతి చిన్న మెట్టు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఏ చేంజ్ ఓవర్, ఒక మలుపు. ఈ మలుపుతో మనం బాగుపడతాం. ఈ మలుపు మనం చేయకుండా మనం ఎట్లా రెచ్చిపోతున్నామో బాగా గుర్తించండి. లేకుంటారా? ఈ ప్రవచనాన్ని ఫేస్బుక్ వాళ్ళు మనకు చాలా చక్కగా దాచిపెడుతుంటారు. బాగా వినండి. 4 మాటలు, 40 మాటలు, 4,000 మాటలు, 4 కోట్ల మాటలు బుద్ధికి బుద్ధి వచ్చేటట్టుగా బాగా విని చక్కగా ఆచరించడానికి ప్రయత్నిస్తారు కదా. ఇంకొక మాట, బెదిరింపులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ప్రకృతి యొక్క బెదిరింపులు ఎట్లా ఉన్నాయి? కరోనా సరిపోలే, కరోనా బెదిరింపు దీనివల్ల మన బుద్ధి దోషం వల్ల ఎట్లా వస్తున్నాయి, వర్షాలు ఎట్లా పడుతున్నాయి, ఉప్పెళ్ళు ఎట్లా వస్తున్నాయి, పిడుగులు ఎట్లా వస్తున్నాయి. మా మఠం బిల్డింగ్ ఉంది, ఇటు దక్షిణ వైపు ఏమో పెద్ద అపార్ట్మెంట్స్ ఉంది. ఆ పిడుగు వచ్చి ఆ బిల్డింగ్నే నెట్టుకొని పోతుందేమో అన్నట్టుగా వస్తున్నాయి ఈ మధ్య. పిడుగులు ఎక్కడో పైకి మనకు తెలిసేది, ఇప్పుడు కిందికే వస్తుంది. ఇంకా చాలా అవాంతరాలు వస్తాయి. అవాంతరాలు వస్తే మనకు ఏమవుతుంది? దేహం పోతుంది, మళ్ళీ పోతుంది, ఎప్పుడైనా పోయేది. కానీ మనకు బుద్ధి చెప్పడానికి వచ్చిన దాన్ని అదేనా సద్వినియోగం చేసుకోవాలి. అది ఎట్లా అయిపోతుంది, ఇది ఎట్లా అయిపోయింది, దాని కూడా వాళ్ళకి అందరికీ ఏం చేయాలంటే వరద బాధితులకు సహాయం చేయాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇదే సరిపోయింది మనకు. కానీ కారణం అర్థమైందా? ఇన్ని ఇక్కట్లు జరుగుతున్నప్పటికీ కూడా మన ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. మన ఆలోచనలు మనం సరి చేసుకుంటే మా పోటీ వాళ్ళకు కూడా విశ్రాంతి కలుగుతుంది. లేకపోతే ఎట్లా ఉంటుంది? అమ్మల కన్నయ్యమ్మ మూగురవ్వల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అన్నట్లుగా ఈ తల్లిదండ్రులకి, ఈ ప్రభుత్వానికి, ఈ వీళ్ళందరికీ కూడా
ధారణ చేసేటటువంటి మా పొట్టి వాళ్ళు ఎట్లా బతకాలి మార్చలేము, చెప్పడం కష్టంగా, చెప్పినప్పటికీ కూడా గ్రహింప చేయడం కష్టంగా ఉంది ఇంత తీవ్రంగా. కనుక ఇదంతా ఏం తెలియకుండా ఇదే ప్యాంటు చొక్కాలు వేసుకుని దేవుడి గుడిలోకి పోయి దేవుడి గుడిలో పోవటమే తప్పని శాస్త్రాలు చెప్తుంటే ఈ గుడిలోకి ఎట్టపోతాం? దేవుడి గుళ్ళు పెరుగుతున్నాయి, ఇష్టం వచ్చిన పోతున్నాం, కొబ్బరికాయ కుట్టేస్తున్నాం, మేము భక్తులు అనుకుంటున్నాం, ఏమి అస్సలు తేడా లేకుండా. కనుక మన జీవితం నటన కాదు, మన జీవితము వాస్తవంగా మనం మార్చుకొని మనం దర్శనం చేయాలి. అటువంటి ప్రవర్తనము మనం చేద్దాం. ఓ తత్సత్.